హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో మునక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో సింపుల్గా ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 వరకు మునక్కాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక మిక్సీ జార్లో 4 టమాటోస్ కట్ చేసుకొని, 2 ఆనియన్స్ కట్ చేసుకొని, కొంచెం పచ్చి కొబ్బరిని కూడా కట్ చేసుకొని గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర యాడ్ చేసుకొని, ఆ జీలకర్ర ఫ్రై అవుతున్నప్పుడే ఒక 3 పచ్చిమిర్చి వరకు నేను కట్ చేసి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేశానండి. చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా తిప్పుకోవాలి. మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. చూసారా, నేను ముందుగా చూపించాను కదండి మీకు టమాటోస్, ఆనియన్స్, పచ్చి కొబ్బరి, అదంతా కూడా ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా నేను ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ఈ విధంగా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా. అందులోనే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అనేది మీరు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకి మంచిగా మగ్గిపోవాలి అంతా కూడాను. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత చూసారా, మనకి ఆయిల్ అనేది సపరేట్గా మనకి పైకి కనిపిస్తుందండి. చూసారా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఉండలు ఏమీ లేకుండా మంచిగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి మునక్కాయ ముక్కలు, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇవన్నీ కూడా ఒకేసారి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా అంతా కూడా ఇప్పుడు ఈ మసాలా గ్రేవీ అంతా కూడా మనకి మునక్కాయకి పట్టే విధంగా మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఇదంతా కూడా కుక్ చేసుకోవాలండి. ఈ మునక్కాయ అనేది మంచిగా మగ్గాలి, ఉడకాలి ముక్క అనేది. సో అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా కూడా మసాలా అంతా కూడా ఈ గ్రేవీ అనేది మునక్కాయకి పట్టే విధంగా మనం కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. గ్రేవీ అంతా కూడా మనకి దగ్గరకు పడింది. చూసారా, కన్సిస్టెన్సీ మనకి ఎలా వచ్చిందో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఒక్కసారి మనం మునక్కాయ కూడా ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుందాం. ఈ విధంగా మనం కట్ చేసుకుని మునక్కాయని కూడా చూసుకోవాలండి. చూసారా, మనకి ఎంత చక్కగా మగ్గిపోయిందో, ఎంత చక్కగా ఉడికిపోయిందో మునక్కాయ కూడా. చాలండి, మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మునక్కాయ ఉడకాలి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. గ్రేవీ అంతా కూడా మనకి మునక్కాయకి పట్టే ఈ విధంగా మునక్కాయకి పట్టే విధంగా ఉండాలండి. చూసారా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది మన మునక్కాయ మసాలా కర్రీ. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇదంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. చూసారా, మన కర్రీ ఎంత బాగుందో. థిక్నెస్ కానీ ఆ గ్రేవీ కానీ చూస్తుంటే తినేయాలనిపిస్తుందండి. తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను.
చూసారా ఇక్కడ నేను మునక్కాయ చక్కగా ఎంత మంచిగా మగ్గిపోయిందో చూపిస్తున్నాను. చూసారా గ్రేవీ అంతా కూడా మునక్కాయకి పట్టి చాలా బాగుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.